మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక గగన్ భూమిల నిశ్చితార్థం కోసం భూమి, శారద, పూరి ముగ్గురు కూడా భూమి వాళ్ళ ఇంటికి వస్తారు. గగన్ ఇక బాగా సూటు వేసుకొని బాగా రెడీ అయ్యి భూమి నిశ్చితార్థం కోసం ఇంటికి వస్తాడు. భూమి కూడా ఒక మంచి పట్టు చీర కట్టుకొని రెడీ అయి ఉంటుంది. గగన్ వాళ్ళు హాల్లో కూర్చొని ఉంటారు. శరత్చంద్ర, అపూర్వ ఇక మర్యాదపూర్వకంగా వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు. సోఫాలో కూర్చొని ఉంటారు. భూమిని తీసుకురండి అని చెప్పడంతో భూమిని పెళ్లి కూతురిలా తీసుకొస్తూ ఉంటారు. భూమిని ఆ పట్టు చీరలో అంత బాగా రెడీ అయిన భూమిని చూసిన గగన్ అయితే ఒకసారిగా ఇక భూమికి ఫిదా అయిపోయి కళ్ళర్పకుండా భూమిని చూస్తూ ఉంటాడు. భూమి అయితే అక్కడ వచ్చి కూర్చొని అందరికీ కాఫీ ఇస్తూ ఉంటుంది. గగన్ అయితే భూమిని చూస్తూ ఉంటాడు. ఇక చాలా సంతోషపడుతూ ఉంటాడు. భూమి అయితే ఇక సిగ్గుపడుతూ ఉంటుంది. శారద అయితే కేపీ వైపు చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. పెట్టిపోతల గురించి మాట్లాడుకోవాలి కదా అని శరత్చంద్ర అంటంతో మేము మీ నుంచి భూమిని మా ఇంటికి పంపిస్తే చాలనుకుంటున్నాం, అంతేకాని ఇక వేరే ఏమీ ఆశించడం లేదు అని శారద పెట్టిపోతలు ఏమీ అవసరం లేదని తన నిర్ణయం చెప్పేస్తుంది. ఓ అలాగా, అయితే సరే అని శరత్చంద్ర చెప్తాడు. ఇందు, బిందు మీరిద్దరూ వెళ్ళి గగన్ వాళ్ళకి ఇల్లంతా చూపించండి అని శరత్చంద్ర అంటాడు. గగన్ అన్నయ్యకి మేము ఇల్లు చూపించడం కన్నా భూమి ఇల్లు చూపిస్తేనే బాగుంటుంది అని ఇందు అనటంతో ఇప్పుడు ఏం చేద్దాం అపూర్వ అన్నట్లుగా శరత్చంద్ర అపూర్వ వైపే చూస్తూ ఉంటాడు. బావా ఓకే చెప్పేసాయి అని అపూర్వ సైగ చేస్తూ ఉంటుంది. అమ్మ భూమి వెళ్ళి గగన్కి ఇల్లు చూపించు అని శరత్చంద్ర అంటాడు. రండి అని భూమి గగన్ని పిలుస్తుంది. గగన్ భూమి వెనకే వెళ్తూ ఉంటాడు. భూమిని చూస్తూ చాలా సంతోషపడుతూ మురిసిపోతూ ఉంటాడు. భూమిని తదేకంగా చూస్తూ ఉంటాడు. భూమిని హక్ చేసుకుంటాడు. గగన్ అయితే చాలా సంతోషంగా ఉంటాడు. భూమి కూడా గగన్ ప్రేమలో మునిగిపోయి ఉంటుంది.